ఇంగ్లీష్లో మాట్లాడాలా లేదంటే పంజాబీలో మాట్లాడాలని ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు అందరు ఉన్నారు ఇక్కడ. పక్కనే మీటింగ్ ఉంది, బాగా కంగారు పడద్దు. వేదిక మీద ఉన్న వాళ్ళందరూ పరిచయం చేయాల్సిన అవసరం లేదు, కానీ గొట్టిపాటి రవి గారి గురించి కొన్ని మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన మన ఎనర్జీ మినిస్టర్. దానికన్నా ముందల తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి బిల్ కౌన్సిల్కి వస్తాం జరిగింది. ఆనాడు నేను కౌన్సిల్లో సభ్యుడిని. పెద్ద ఎత్తున పోరాడి అమరావతి మన శాశ్వత రాజధాని చేసేదానికి మేమందరం కౌన్సిల్లో ఉన్నాం. మాకు అండగా నిలబడడానికి ఆనాటి ప్రతిపక్ష నేత, ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గ్యాలరీలోకి వచ్చి కూర్చుని మమ్మల్ని అందరూ చూస్తాం జరిగింది. అప్పుడు కొంతమంది వైకాపాకు చెందిన శాసనసభ్యులు వచ్చి చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేసేందుకు ప్రయత్నిస్తే మనం గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి విన్నామే. అదేవిధంగా ఆనాడు శాసనసభ్యుల్లో గొట్టిపాటి రవి గారు చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడటం జరిగింది. రవి గారికి చాలా కష్టమైన పోర్ట్ఫోలియో ఇచ్చాం. ఎందుకంటే 24 గంటలు కరెంట్ వస్తే మీరు ఆయన గురించి పట్టించుకోరు, కరెంటు ఛార్జీలు తగ్గిస్తే ఆయన గురించి పట్టించుకోరు. పొరపాటున 10 నిమిషాలు కరెంటు కట్ అవుతే మాత్రం ఎనర్జీ మంత్రి గారు ఏం చేస్తున్నారబ్బా అని మీరు అడుగుతారు. చాలా కష్టమైన పని. భారతదేశంలో ఏ రాష్ట్రం ఊహించిన విధంగా ఎట్టి పరిస్థితుల్లో కరెంట్ ఛార్జీలు తగ్గించాలి, ఆ దిశగా మీరు పనిచేయాలంటే ఆ పిలుపు మేరకు ఆహర్నిశలు కష్టపడి ఈరోజు కరెంటు ఛార్జీలు తగ్గిస్తున్న మన ఎనర్జీ మంత్రి గొట్టిపాటి రవి గారికి, ఇంకో పక్కన ఇది లైవ్లో ఉంది కనుక చాలా జాగ్రత్త మాట్లాడాలి సవితమ్మ గారి గురించి. రౌడీయే, నమ్మకున్న దానికోసం, నమ్మకున్న సిద్ధాంతాల కోసం అహర్నిశలు పోరాడుతున్న బీసీ సంక్షేమ శాఖ మార్చులు మా సవితమ్మ గారికి, గౌరవ శాసనసభ్యులు బాగా పంచులిస్తూ ఉంటాడు. ఆయన సభలో పంచులిస్తాడు, బయట పంచులిస్తాడు, కారులో కూడా పంచులిచ్చే ఆదినారాయణ రెడ్డి గారికి, అందరూ అన్న అంటారు కానీ నేను తమ్ముడు మా భూపేష్ రెడ్డి గారికి, గౌరవ కలెక్టర్ శ్రీధర్ గారికి, అదేవిధంగా ఎస్సీఎల్ కుటుంబ సభ్యులు శ్రీ సుఖ్బీర్ సింగ్ జీకి, లక్షిత్ అవలాజీకి, ఈ ప్రాజెక్ట్ ఈ స్థాయికి వచ్చిందంటే మన రాకీ గారికి, ఈ సమావేశానికి విచ్చేసిన అధికారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. జమ్మలమడుగు జోషే వేరు. నేను బయట చూసా, ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ రైతులు వచ్చారు. ఈరోజు ఈ ప్రాజెక్ట్ 11 నెలల్లోనే మేము సాధించుకెళ్ళామంటే దాని వెనకాల రైతుల త్యాగం ఉంది, యువకుల ప్రోత్సాహం ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం జమ్మలమడుగు వైపు చూస్తుంది. మిగతా నియోజకవర్గాలకు వెళ్తే మాకు 2 కంపెనీలు తీసుకురండి అని చెప్పే పరిస్థితి. అలాంటిది కంపెనీలు ఈరోజు జమ్మలమడుగు నియోజకవర్గం ఎత్తుక్కుంటా వస్తున్నాయి. అదే పవర్ ఆఫ్ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం జరుగుతుంది. ఎవరు ఊహించలా 11 నెలల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని. ఒక ఎస్ఏఏలే కాదు, ఒక అదాని కానివ్వండి, గ్రీన్ కో కానివ్వండి, చింతా గ్రీన్ కానివ్వండి, ఇలా అనేక పవర్ కంపెనీలు మనం ఇక్కడికి తీసుకొస్తాం జరుగుతుంది. ఈ ఎస్సీఎల్ సంస్థ వల్ల రైతులు పెద్ద ఎత్తున లాభం చెందుతున్నారు. ఇంతేకాకుండా మన యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం ఇక్కడున్న యువకులకి నేను హామీ ఇస్తున్నా. ఉద్యోగాల కల్పన కేవలం ఒకే ఒక్క వ్యక్తి వల్ల సాధ్యం. అది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మా నాన్న ఉత్తరం రాశాడు,
మా తాత కలలు కన్నారు, నేను రాత్రి ఆత్మలతో మాట్లాడాను కనుక కంపెనీలు వచ్చాయనే సొల్లు కబుర్లు చెప్పే మన జిల్లాకు చెందిన ఒక శాసనసభ్యుడు ఉన్నాడు. ఆ వ్యక్తికి ఒకటే చెప్తున్నా, జాబ్ క్రియేషన్ మా బ్రాండ్ అయితే గొడ్డలి మీ బ్రాండ్ భయ్యా. ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాలి నేను. Friends, today I want to speak to you about three important things. Three things that made this magic happen. First is a leadership with proven track record. Our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu ji, has built a city called Cyberabad. He has built the entire ecosystem. And he's again been given the opportunity to do that magic, but in a much shorter time in the great state of Andhra Pradesh. We are here building Visakhapatnam economic region, Amravati economic region, and Tirupati economic region. Today in the Tirupati economic region, we have got companies that make air conditioners. We got Royal Enfield. We got fighter jet manufacturing companies. That is the power of Rayalaseema. Our only agenda is to make Rayalaseema Ratnalasema, and that is only possible by our Honorable Chief Minister. Second, as SAL management knows, we truly deliver on the promise of speed of doing business. While other states less on their laurels of ease of doing business, we mean on speed of doing business. This project is a testimony of speed of doing business. That is why in 11 months, we are able to now cut the ribbon and dedicate this project to the nation. And this project is not an oasis. We have attracted the single largest FDI investment ever in Indian history. That is Google's investment in Visakhapatnam. We also got India's first green steel plant, ArcelorMittal plant, south of Visakhapatnam, and we closed that deal over a Zoom call. So we welcome SAL to further expand in only the state of Andhra Pradesh and give us the first right of refusal for all your future investments here. And the third reason why you should choose Andhra Pradesh is what I call double engine bullet train Sarkar. While quite a few states in India have double engine train Sarkars, only Andhra Pradesh has double engine bullet train Sarkars. While in other states, Namo means Narendra Modi ji, only in Andhra Pradesh, Namo means Naidu ji and Modi ji Jodi. That is why we are able to ground projects. That is why we are able to move fast. That is why we are able to show to the world that India can do things at a pace that the world itself has not seen. As the leadership on the dais is aware, we are building 22 clusters, a very thematic approach where we want to bring industries to look at a very vertical integrated approach within a 100-kilometer radius and a horizontal coming in where skilling, education, testing is going to play a very, very important role.